జ్యోతి అమ్మా, అమ్మా ఎందుకొచ్చావమ్మా? పైగా నిన్నిక్కడ ఎవరైనా చూశారంటే అదో కొత్త తలనొప్పి. నన్నెవరూ గుర్తుపట్టకుండా ముసుగుతోనే ఉంటాను గాని నేనుండి కూడా నిన్నిలా బయట ఒంటరిగా ఎలా ఉండనిస్తానమ్మా? అందుకే నీకు తోడుగా ఉందామనొచ్చాను. ఇంతకీ నువ్వేమైనా తిన్నావా జ్యోతి? తినేసానమ్మా. ఈ అమ్మకైనా నిజం చెప్పొచ్చు కదా. నేను తినలేదని నీకెలా తెలుసు? అమ్మా అని పిలిపించుకుంటే సరిపోదమ్మా. కడుపు చూడాలి, మనసు తెలుసుకోవాలి, బాధకి ఓదార్పునివ్వాలి, సంతోషానికి భుజం తట్టాలి. నీ గురించి నాకు తెలుసు. తినమ్మా. వద్దమ్మా, తినాలని లేదు. దొరబాబు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు అని తెలిసిన దగ్గర నుంచి గుండెంత బాధతో భారంగా మారిందమ్మా. తిండి సహించదు. కొంచెం తినమ్మా. ఖాళీ కడుపుతో ఉండకూడదు. నేను తినిపిస్తాను. తిను. రాజీవ్కి నీ మీద అపారమైన ప్రేముంది. నీకు విడాకులిచ్చే నిర్ణయం తీసుకున్నాడంటే నాకు ఆశ్చర్యంగా ఉంది జ్యోతి. తల్లిని అవమానించి పరువు తీశానని భ్రమలో పడి కోపంలో ఆ నిర్ణయం తీసుకున్నారేమో. ఆ మాత్రానికే రాజీవ్ అలాంటి నిర్ణయం తీసుకుంటాడని నేననుకోను. కోపంగా ఉంటే తిడతాడు, 4 రోజులు మాట్లాడకుండా దూరంగా ఉంటాడు గాని నిన్ను శాశ్వతంగా దూరం పెట్టడమ్మా. అంతా నా తలరాతమ్మా. ఏం చేస్తాం? చాలా. రాజీవ్ సంగతి ఏమైనా తెలిసిందా? నీ దగ్గరకొచ్చి ఏమైనా మాట్లాడా? దొరబాబు ఇంకా ఇంటికే రాలేదమ్మా. అదిగోమ్మా, మాటల్లోనే వచ్చేశారు. నీ దగ్గరకొచ్చేమన్నా మాట్లాడితే అడుగు జ్యోతి. ఎస్ఐని కలిశాడు కాబట్టి నువ్వు తప్పు చేయలేదు అనే క్లారిటీ వచ్చుంటుంది. వస్తున్నాడు. బాబు, నీతో చాలా మాట్లాడాలి. నాకు కూడా నీతో మాట్లాడాలనుంది జ్యోతి. కానీ తెలియకుండానే నేను మనసు విప్పి మాట్లాడుకోలేనంత దూరం వెళ్ళిపోయావు. ఎందుకిలా చేసావు? నేనేం చేయలేదు దొరబాబు, దయచేసి అర్థం చేసుకో. అర్థం పర్థం లేని నీ పనులు నీ మీద నాకు చిరాకు, ద్వేషం కలిగిస్తున్నాయి జ్యోతి. ఏంటమ్మా జ్యోతి,
నీతో మాట్లాడకుండానే రాజీవ్ లోపలికెళ్ళిపోయాడు? అది అర్థం కాలేదమ్మా. ఎస్ఐని ఆ హంతకుణ్ణి కలిస్తే నువ్వే తప్పు చెయ్యలేదని రాజీవ్కి తెలుస్తుంది, నింద తొలగిపోతుందని ఆశపడ్డానమ్మా. ఆ ఇన్స్పెక్టర్ ఏమీ మంచోడు కాదమ్మా. నాకు తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్లో చీడ పురుగు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేలోపు హంతకుణ్ణి మార్చేశాడు. అలాంటి వాడు దొరబాబు అడిగితే మాత్రం నిజాలు చెప్తాడని గ్యారంటీ ఏంటమ్మా? మళ్ళీ ఏ అబద్ధాలు చెప్పాడు. అందుకే దొరబాబు నాతో మాట్లాడలేదేమో. నువ్వేం బాధపడకమ్మా, ఏం జరుగుతుందో చూద్దాం. అత్తయ్య, డైవర్స్ పేపర్స్ మీద రాజీవ్ సైన్ చేస్తాడంటావా? నువ్వు టెన్షన్ పడకు శ్రావ్య, నేను పెట్టిస్తాను కదా. మీరు పెట్టిస్తారని ఓ పక్క ఎంత నమ్మకంగా ఉన్నా లోపల మాత్రం చాలా డౌట్గా ఉంది అత్తయ్య. రే రాజీవ్, ఏంటమ్మా? ఇవిగో ఈ పేపర్స్ చూడు. డివోర్స్ ఎవరికమ్మా? ఎవరికో అయితే ఆ పేపర్స్ నీ చేతికెందుకు ఇస్తానురా? దాంట్లో పేర్లు రాసున్నాయి, చూడలేదా? నాకు జ్యోతికి డివోర్స్ ఏంటమ్మా? ఇంక చాలు రాజీవ్, చాలా ఓపిక పట్టాను. నా సహనం నశించింది. ఆ దరిద్రాన్ని వదిలించుకుందాం. దానికి విడాకులు ఇచ్చేస్తే నువ్వు శ్రావ్యతో హ్యాపీగా ఉండొచ్చు. జ్యోతితో విడాకులు కావాలని నేనేం నిన్ను అడగలేదు కదమ్మా. నాకు చెప్పకుండా ఎందుకు ఈ పేపర్స్ రెడీ చేయించావు? అంటే చిన్నప్పటి నుంచి నిన్నడిగే అన్నీ చేశానా? నీకు చెప్పే ప్రతి నిర్ణయం తీసుకున్నానా? చాలా విషయాల్లో నీ మనసు తెలుసుకొని తల్లిగా నేను చెయ్యాల్సింది చేశాను. నువ్వెలా సంతోషంగా ఉంటావో అమ్మగా నాకు తెలీదా? అది కాదమ్మా, జ్యోతి తనే తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటుంది కదా. ఈలోపే ఎందుకింత తొందరపాటు నిర్ణయం? నీకెలా చెప్తే అర్థమవుతుందిరా? రాజీవ్, దాని బుద్ధి గురించి, అది ఆడుతున్న నాటకం గురించి నీకింకా బుర్రకెక్కడం లేదా? నా మీద మర్డర్ కేసు పెట్టి నన్నే జైల్లో పెట్టించాలని చూసిందిరా అది. మహిళా మండలితో కలిసి ఇంటి ముందు బైఠాయించి నా మర్యాదని మంట కలుపుతుంది. మీడియా వాళ్ళని పిలిచి నా పరువు బజారుకిడ్చింది. ఏ కోడలైనా మెట్టినింటి గౌరవాన్ని నిలబెడుతుంది కానీ ఇలా ప్రతిష్టని దెబ్బతీయదు. ఇప్పటికైనా మారు రాజీవ్, దాన్నక్క బుద్ధి తెలుసుకో. నీ ప్రేమను అడ్డం పెట్టుకుని అది ఆడుతున్న నాటకానికి విడాకుల ద్వారా బుద్ధి చెప్పు. లేదంటే నీకు ప్రశాంతత ఉండదు, నాకు ప్రశాంతత ఉండదు.